చూడండి వంకాయ బజ్జీలండి. బజ్జీ చేసి చూపిస్తానండి. చూడండి వంకాయలు, ఇంత పెద్ద వంకాయలను ఇట్లా తరిగానండి. రౌండ్గా ఇట్లా రౌండ్గా తరుక్కోవాలండి బజ్జీలకు. ఇంత ఇట్లా ఇట్లా రౌండ్ రౌండ్ తరిగి వాటర్లో వేసాను. చూడండి ఇవి మనకు బజ్జీ చేస్తాను. మీరు ఆలుగడ్డ బజ్జీలు చూశారు, మిరపకాయ బజ్జీలు చూశారు, ఉల్లిగడ్డ బజ్జీలు చూశారు, పకోడీ అని. వంకాయ బజ్జీ అండి ఇది. పెద్ద పెద్ద వంకాయలండి బజ్జీలకని. పెద్ద వంకాయలు తెప్పించానండి బజ్జీలకని. ఇప్పటికీ కూరలు చేసుకొని తింటేనే బాగుంటుందా అండి? బజ్జీలు వేసుకున్నాం ఒక్కసారి అని చేస్తున్నానండి వంకాయ బజ్జీలు. చూడండి ఇట్లా పోసుకోవాలంటే ఏం లేదండి, ఈజీ. ఆలుగడ్డ బజ్జీ, మనం మిర్చి బజ్జీలు ఎట్లా పోసుకుంటాం అట్లనే. బజ్జీలు అయినాయండి, వంకాయ బజ్జీలు. ఇట్లా ఇట్లా కావాలండి, ఎర్రగా మంచిగా బ్రౌన్ కలర్లో కావాలండి. చూడండి పెద్ద పెద్ద వంకాయలు తీసుకుంటే పెద్ద పెద్ద బజ్జీలు అవుతాయండి. నేను ఈ వంకాయలు బజ్జీలకనే తెప్పించానండి. చూడండి మనం చేసుకున్నాం ఇట్లయినా. చూడండి చూడండి ఇవి ఆలుగడ్డ బజ్జీలండి. వంకాయ కూడా పోస్తున్నా కదా, అట్లనే ఒక ఆలుగడ్డ కూడా బజ్జీలు పోతామని ఆలుగడ్డ బజ్జీలు కూడా వేస్తున్నానండి. ఆలుగడ్డతో నేను పోస్తున్నానండి. ఇవి కూడా అయినాయండి, ఆలుగడ్డ బజ్జీలు కూడా అయినాయండి. చూడండి ఒకటి పెద్ద సైజు ఆలుగడ్డ బజ్జీలు పోస్తున్నానండి. చూడండి ఆలుగడ్డ బజ్జీలు కూడా అయినాయి, తీస్తున్నానండి. 4 మనం మిర్చీలు ఉన్నాయండి, మనకి ఇంట్లోనే తెప్పించినవి ఉన్నాయండి. 4 మిర్చి బజ్జీలు కూడా పోసి చూపిస్తానండి. చూడండి మిర్చీలు ఉన్నాయి, మిర్చి బజ్జీలు చూపిస్తాను. మనకు తెచ్చినవి ఉన్నాయండి, ఇవి స్పెషల్గా నేను తెప్పియలేదు, ఉన్నాయి. అయితే 4 పోతామని పోసుకున్నానండి. చూడండి మిర్చి బజ్జీలు. చూడండి మిర్చి బజ్జీలు కూడా అయినాయండి, తీస్తున్నానండి. మిర్చి బజ్జీలు అండి. మిర్చి బజ్జీలు, ఆలుగడ్డ బజ్జీలు, వంకాయ బజ్జీలు రెడీ అండి. బజ్జీలు